క్రితం. ఇక బరువు తగ్గాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిదే. అయితే ఆకలి వేసినా వేయకపోయినా కూడా అదే పనిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. నా పేరు ప్రసన్న లక్ష్మి అండి. నేను ద పికిల్ స్టోరీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను బోర్న్ ఇన్ తాడిపత్రి అండి, రాయలసీమ. నేను బ్రాటప్ ఇన్ చెన్నై, బట్ ఇక్కడ హైదరాబాద్లో మా అత్తగారి ఇల్లు. మా కజిన్స్ అందరికీ నేను కొంచెం కొంచెం ఇస్తుంటే నాకు శాంపిల్స్ వద్దు, మాకు కిలోస్ కావాలని అడిగారనమాట. అందుకనేసి వాళ్ళకు పెడుతుంటే మన సీజన్ అప్పుడు వాళ్ళకు ఎవరెవరికి ఏం పికిల్స్ కావాలి అని మెసేజ్ పెట్టేదానికి అందరూ కలిపి ఒక 65 kgs ఆర్డర్ ఇచ్చారు. అదిను మా ఇంటికి కునాల్ కపూర్ కూడా వచ్చి ఆయన ఉడికిన తొక్కు నేర్చుకున్నారనమాట. అది కొంచెము మా కజిన్స్ చెప్పింది కొంచెము కలిపి ఒక ఊపు వచ్చి నేను స్టార్ట్ చేసేసాను. అందుకనేసి ఈ పికిల్ స్టోరీ అనేది స్టార్ట్ చేసింది. నేను పికిల్ బిజినెస్ అట్లా స్టార్ట్ చేశాను అన్నమాట. మాది జాయింట్ ఫ్యామిలీ అయినా కానీ మా ఇంట్లో ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుందండి. మా కో సిస్టర్స్ అయినా మా ఆడపడుచులైనా ఎవరైనా కానీ మా ఇంట్లో అందరూ వర్కింగ్. మా కో సిస్టర్ వాజ్ ఎ లెక్చరర్ అనమాట. ఒక కో సిస్టర్ వాజ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ అండ్ ఆల్. సో మాకు అట్లా ఏమీ అబ్జెక్షన్స్ లేకుండే. కానీ ఫస్ట్ పికిల్స్ బిజినెస్ అంటే కన్నా అది మనం చేయొచ్చా అని ఒక ఫీలింగ్ ఉండే మా అత్తగారికి. కానీ మళ్ళీ చేస్తున్న నుంచి ఆమె కూడా ఎంకరేజ్ చేసింది. మేము అన్నీ నేర్చుకున్నది కూడా ఈ పికిల్స్ అన్నీ మా అత్తగారి దగ్గర నుంచి, మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచే. అండ్ డిఫరెంట్ ఊర్లలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి రాయలసీమవి, ఇక్కడ తెలంగాణవి, ఆంధ్ర స్టైలు అన్నీ కలిపి స్టార్ట్ చేశాను అనమాట నేను. మా అత్తగారు ఎప్పుడూ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారనమాట. ఆమె నేర్పిన విద్యనే ఇదంతాను మాకు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా మేము పెడితే కన్నా ప్రతి ఇయరు మాకు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము దగ్గర 400-500 కాయలు పెడతామన్నమాట. ఆయన ఫేస్బుక్ ద్వారా అట్లా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మా ఆర్డర్స్ అన్నీ వెబ్సైట్ ద్వారానే వస్తాయి. అందరూ అక్కడనే దే కెన్ డూ పేమెంట్. thepikilstory.com ఈజ్ మై సైట్ అనమాట. ఆ సైట్లోనే వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు. త్రూ దట్ ఓన్లీ వీ డెలివర్ టు ఆల్ ద ప్లేసెస్. ఆల్ ద ప్లేసెస్ అంటే ఆల్ ద ప్లేసెస్ ఇన్ ద వరల్డ్, ఎనీవేర్, ఈవెన్ స్టేట్స్ ఆర్ ఢిల్లీ, మహారాష్ట్ర, ఎనీవేర్ వీ సప్లై ద. మా దగ్గర 20 రకాల పౌడర్స్ ఉన్నాయండి. ఈ మొనంగాక పొడి అని, ఫ్లాక్స్ సీడ్స్ పొడి విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఆంధ్ర సైడ్ నల్లకారము, కాకరకాయ పౌడరు, కంది పొడి అవన్నీను. మరి రాయలసీమ సైడ్ చింతాకు పొడి, చిట్లం పొడి, ఇది చట్నీ పొడి, ఇవన్నీ ఆ సైడ్ ఫేమస్. ఇక్కడ మేము చేసే కొబ్బరి పొడి అని, ఇది పల్లీల పొడి, తెలంగాణ స్టైల్ అవన్నీను. మళ్ళీ అట్లనే పికిల్స్ అన్నీ కూడా మా రాయలసీమ సైడ్వి, ఆంధ్ర సైడ్వి అన్నీ. ఎందుకంటే నేను 3 ఊర్ల నుంచి వచ్చాను కాబట్టి అన్ని ఊర్ల నుంచి నేను చేస్తూ ఉంటాను. ఇది రాయలసీమ సైడు మాకు ఎక్కువ ఫేమస్ అండి. ఇది నిమ్మకాయతో చేసింది, నిమ్మకాయ నించుడుగాయ అంటాము. దీంట్లో కారం ఏమి వేయము, కానీ జీలకర్ర, ఉప్పు అవన్నీ వేసి చేస్తాము. ఇది చూడడానికి మీకు ఫుల్ నిమ్మకాయ లాగానే ఉంటుంది, కానీ నోటికి చాలా బాగుంటుంది. దాంతోపాటు గోంగూర, మాగాయి, అల్లపకాయ, ఉడికిన తొక్కు ఇవన్నీ మా హైలైట్స్. మాకు అల్లపకాయ, ఉప్పుకాయ అనేది చాలా హైలైట్ అనమాట. ఉడికిన తొక్కు, గోంగూర అవన్నీ మాకు ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్స్, అవి ఎప్పటికీ పోతూనే ఉంటాయి మాకు. ఎల్లిపాయ కారం ఇక్కడ తెలంగాణ మా ఇంటి స్పెషాలిటీ అనమాట. అందరూ చేసుకుంటారు ఎల్లిపాయ కారం, కానీ అది అందరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కానీ మాది చాలా స్టేట్స్లో అంతా కూడా చాలామంది అడిగి మరీ చేయించుకొని తీసుకొని పోతారు. ఇది మా ఎల్లిపాయ కారం అనమాట.
కాంపిటీషన్ అంటూ ఏమి లేకుండానండి, ఎందుకంటే నేను చేసేటివన్నీ ఆర్గానిక్ పికిల్స్. అండ్ నాకు మామిడికాయలు ఒకే చెట్టువి ఒక మనిషి దగ్గర నుంచి మేము ఎన్నో ఏండ్లగా తీసుకుంటున్నాం అనమాట. అందుకు ఆయననే తెచ్చిస్తాడు. ఇక్కడ మేము మామిడికాయలు కడుగుతాము, మళ్ళీ ఆయన ఇక్కడనే కొట్టిస్తాడనమాట నాకు ఇంట్లోనే. అందుకు క్లెన్లీనెస్ అవన్నీ మేము మెయింటైన్ చేయడం మాకు ఇంపార్టెంట్. అందుకు నాది కాస్ట్ కొంచెం ఎక్కువే, కానీ బట్ నేను చేసే పనికి నా ఆర్గానిక్ వే అండ్ యూస్ చేసే మెటీరియల్ మేము ఆర్ఎస్ బ్రాండ్ ఆయిలే వాడతాము. అందుకనేసి అవన్నీ మేము యూస్ చేసుకుంటే కనుక మాకు కాస్ట్ అందరికీ ఇప్పుడు నీట్నెస్ కావాలి, ఆర్గానిక్ కావాలి అని అడుగుతారు. అందుకని ఆర్గానిక్ అంటే నో వన్ ఈజ్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లం అనమాట. ఇట్లా పే చేయడానికైనా అది కాస్ట్ అంటే మంచిగా ఇంట్లో చేసే రకము, మనం పెట్టుకునే రకం మనం చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఆబ్జెక్షన్ ఏం లేకుండా ఉందన్నమాట. నాకు కాంపిటీషన్ అంటూ అంత ఏమీ లేదండి. ఇవన్నీ మాకు మా అమ్మమ్మలు, ఇది మా అత్తగారు అందరి దగ్గర నుంచి వచ్చినవి. 100 years ట్రెడిషన్ ఈ పికిల్స్, 100 years ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. అందుకనేసి ఇప్పటి వరకు అయితే ఏం కాంపిటీషన్ ఫేస్ చేయలేదు నేను. మాస్టర్ చెఫ్ కునాల్ కపూర్ ఉన్నారు కదా, ఆయనకు నేను నేర్పించింది ఉడికిన తొక్కు. ఆయనే ఫస్ట్ టైం ఉడికిన తొక్కు అనే పేరు వినడం ఫస్ట్ టైము. ఆయన ఇది మామిడికాయతో, అది మామిడికాయని ఉడికించి చేస్తారు, నిలువ ఉంటుంది, 1 year పైనే ఉంటుంది అని అంటే కానీ ఆయనకే ఆశ్చర్యం అయ్యి వచ్చి నేర్చుకున్నారు. అది మా స్పెషాలిటీ అనమాట. మేము అది నీళ్ళు వేసి ప్రెషర్ కుక్ చేసి మళ్ళీ మగ్గిస్తాం ఎల్లిపాయతో పాటు. అందుకని అది మాది ఉప్పుకాయ అని ఉంటుంది అనమాట. మేము దాన్ని మా పిల్లలందరూ చిల్డ్రన్ పికిల్ అని పిలుస్తారు. దాంట్లో కారం అస్సలు వేయము, ఒట్టి నువ్వులు మస్టర్డ్ పౌడర్తో చేస్తాము. కానీ అది కొంచెం ఘాటుగా మంచిగా ఉంటుంది కాబట్టి అది చాలామంది నాకు ఫస్ట్ స్టాక్ అవుట్ అయ్యింది అదే ప్రోడక్ట్ ఈ ఇయర్. నేను యాక్చువల్గా ఫస్ట్ 12 years నుంచి నేను టపర్వేర్ చేస్తున్నాను. టపర్వేరు నా ఇదిగా ఉండే దాంట్లో నేను పెట్టుకొని చాలా డెమోలు ఇచ్చి అవన్నీ ఇచ్చి నేను టపర్వేర్ బిజినెస్ ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉన్నాను. అట్లనే ఈ పికిల్స్ కూడా దీంట్లో పెట్టుకుంటే బాగుంటాయి, దీంతో టపర్వేర్తో పాటు గ్రో చేసుకోవచ్చు అని చేశాను. యాక్చువల్గా ఎవరైనా వాళ్ళకు వచ్చిన విద్యని ఒక ఫార్ములాలో పెట్టుకొని వాళ్ళు ముందుకు పోనిచ్చుకుంటే ఏ ఆడోళ్ళైనా కానీ బాగానే సంపాదించవచ్చండి దీంట్లో. కానీ మనము ఒక సిస్టమేటిక్గా ఒక టైమింగ్ అంటూ పెట్టుకున్నామంటే కనుక మనము ఆడోళ్ళమైనా బిజినెస్ చేసుకోవడంలో ఇది ఉండదు. అది ఇప్పుడు టపర్వేర్ వాడుతున్న నుంచి నాకేమంటే కనుక ఏవి ఎత్తుక్కోని అవసరం లేదు, బాగా అన్ని షెల్ఫ్లో అరేంజ్ అయిపోతాయి కాబట్టి కిచెన్ అంతా వెల్ ఆర్గనైజ్డ్ ఉంటుంది కాబట్టి మేము ఆ ఆర్గనైజ్ కిచెన్తో ఫాస్ట్ కుకింగ్ అయిపోతుంది. అందుకు నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించేది కాదు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ అన్నమాట. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక ఉదయం పూట అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి, మధ్యాహ్నం మితాహారం, ప్రతి 3 గంటలకు ఒకసారి పండు లేదా గ్లాస్ పండ్ల జ్యూస్ని, గ్రీన్ టీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకుంటే చాలు. సో ఇదండి ఇవాల్టి నవ్య. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.